వెల్కమ్ టు డాక్టర్స్ టైం. నేను అరుణ. బ్రెస్ట్ క్యాన్సర్ చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఈ సమస్య రోజు రోజుకి తీవ్రమవుతూ మహిళల ప్రాణం తీస్తోంది. అవగాహన లేమి కారణంగా అధిక సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అందుకే ముందు నుంచే మహిళలు ఈ సమస్య పట్ల అవగాహన పెంచుకోవటం చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు మన దేశంలోనూ ఎక్కువగానే ఉన్నారు. ఈ అంచనా ప్రకారం మన దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో 2 బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నట్టు సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే చాలా మంది మహిళలకు వారు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు వారికి తెలియదు. దీంతో వ్యాధి ముదిరే వరకు అలానే ఉంటున్నారు. చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్కు ప్రధాన కారణాలేంటి? ఈ వ్యాధిని గుర్తించడం ఎలా? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెడికవర్ హాస్పిటల్ వైద్యులు కిరణ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాల్ని నేరుగా డాక్టర్ గారితో పంచుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్, మనకి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలామంది మాట్లాడుకుంటారు, అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేస్తుంటారు. అసలు ప్రధానంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్ ఏంటి? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకు ఇండియాలో చూసినట్టయితే ఫీమేల్స్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ఆల్ ద క్యాన్సర్స్లో మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అన్నిటికన్నా నెంబర్ 1. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు మిగతా క్యాన్సర్స్లో ఏదో ఒక సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకు ఈ ఫలానా ప్రాబ్లం వల్ల మనకు క్యాన్సర్ ఉండొచ్చు అని డౌట్ వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషాలిటీ ఏంటంటే మనకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రజెంటేషన్ అనేది ఒక పెయిన్లెస్ లంప్ లాగా వస్తుంది. అంటే నొప్పి లేకుండా ఒక గడ్డలాగా కనిపిస్తుంది. కాబట్టి చాలా వరకు మనము అది బ్రెస్ట్లో వచ్చిన మార్పు అనుకొని చాలా వరకు పీరియడ్స్లో వచ్చిన మార్పు లాగా ఒకలాగా అనుకుంటూ ఉండి మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. కానీ అది మనకు దానివల్ల మనకు మిగతా సైన్స్ అండ్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యి పేషెంట్కి ఆకలి ఇంకా దాని తర్వాత బరువు తగ్గడం స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు ఇది కాకుండా వేరే ప్రాబ్లం ఉందని వాళ్ళు డిటెక్ట్ చేసి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అందుకని బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. డాక్టర్ గారు, చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ కంటే అవగాహన లేనితనం చాలా స్పష్టంగా ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్కి ముందు కొంతమందికి రొమ్ము గడ్డలు కట్టేస్తాయి, లేదా కొంతమందికి కణుతుల్లాగా రొమ్ముల్లో ఏదో తగులుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ రెండింటికి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? అంటే పీరియడ్కి వచ్చే ముందు రొమ్ము గడ్డల్ని క్యాన్సర్ అనుకోవచ్చా, లేదా ఈ కణితులే క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందా? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు మనం చూసినట్టయితే పీరియడ్స్ టైంలో చాలా వరకు మనకు బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల మనకు ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్తో పాటు బ్రెస్ట్లో కూడా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఇది మనకు యంగ్ ఏజ్ నుంచి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏంటి అంటే మనం స్నానం చేసేటప్పుడు కానీ నార్మల్గా మనము డ్రెస్ చేసుకునేటప్పుడు కానీ జస్ట్ మనం హ్యాండ్స్తో మన బ్రెస్ట్ని మనం ఫీల్ అయితే మన బ్రెస్ట్లో ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ ఏంటి, ఒకవేళ పీరియడ్స్ వస్తే ఆ గడ్డలు ఎలా ఉంటాయి అనేది ఒక అవగాహన ఉంటుంది. అది మహిళకి మారుతుంది. అంటే అందరికీ ఒకలాగా ఉండదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక ఏజ్ గ్రూప్ తర్వాత చాలా కామన్గా మనం చూసినట్టయితే 35 to 45. ఒకప్పుడు 45 to 55 ఈజ్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు క్రమేపీ అది 35 to 45 ఏజ్ గ్రూప్కి వచ్చి మనం కామన్గా చూస్తూ ఉన్నాం. మనకు పీరియడ్స్ టైంలో వచ్చిన రొమ్ము గడ్డలు మనకు ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్లో ఉంటాయి. అంటే ఒక మహిళ తన రొమ్ము పరీక్ష చేసుకున్న తర్వాత తనకు క్లియర్ కట్గా తెలుస్తుంది నా రొమ్ములో ఒకవేళ నాకు పీరియడ్స్ టైంలో ఎలాంటి గడ్డలు ఉంటాయని. అలా కాకుండా ఏదన్నా ఒక గడ్డ ఫామ్ అయ్యి ఆ గడ్డ మీకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా ఉండి మళ్ళీ నెక్స్ట్ టైం మీరు పీరియడ్స్ అప్పుడు వరకు కూడా అది కంటిన్యూ అవుతుంది అంటే అప్పుడు మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి పరీక్షలు చేసుకొని తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు స్టార్ట్ అయ్యేటప్పుడు అది ఒక చిన్న గడ్డలాగా స్టార్ట్ అవుతుంది. అవి పీరియడ్స్లో వచ్చిన మార్పు అయిపోయిన తర్వాత కూడా అది అలానే ఉంటుంది. అలానే ఉండిపోయి దాని తర్వాత మెల్లిమెల్లిగా సైజ్ పెరుగుతూ ఉంటుంది నొప్పి ఉండకుండా. అప్పుడు మనకు దాన్ని బట్టి మనం అది రొమ్ముకు సంబంధించి అది పీరియడ్స్ వల్ల వచ్చిన గడ్డనా లేకపోతే నార్మల్గా మన క్యాన్సర్ వచ్చిన గడ్డనా తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే రొమ్ము నార్మల్గా మార్పుల వల్ల వచ్చిన గడ్డలు, పీరియడ్స్ వల్ల వచ్చిన గడ్డలు వాటికి క్యాన్సర్కి సంబంధం ఉండదు. అవి ఎప్పుడూ కూడా అవి క్యాన్సర్గా కన్వర్ట్ కావు. ఈ రొమ్ముకు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన గడ్డలు ఈ రొమ్ముకు సంబంధించిన గడ్డలు కాకుండా వేరే గడ్డలాగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా పెరిగి మొత్తం 4th స్టేజ్ కంటే బాడీ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల వచ్చేటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి?
చాలా వరకు చూసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్లో మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ పీరియడ్స్కి సంబంధించి ఉంటాయి. ఎర్లీ మెనోపాజ్ అంటే 12 years కంటే ముందు మనకు పీరియడ్ స్టార్ట్ అవ్వడము, ఎర్లీ మెనార్కీ అంటారు. మనము 12 years కంటే ముందు మనకు పీరియడ్ స్టార్ట్ అవుతే ఎర్లీ మెనార్కీ అంటారు. లేట్ మెనోపాజ్ అంటే మన పీరియడ్స్ 55 క్రాస్ అయినా కూడా మనకి ఇంకా మన మెన్స్ట్రల్ సైకిల్స్ కంటిన్యూ అవుతాయి, అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఇంకొకటి హ్యావింగ్ లేట్ మ్యారేజ్ అండ్ లేట్ చైల్డ్ బర్త్. ఇప్పుడు మన ఫస్ట్ చైల్డ్ బర్త్ ఫీమేల్స్లో కామన్గా మనం చూసినట్టయితే అందరూ 30 తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు, 35 తర్వాత పిల్లల్ని స్టార్ట్ చేస్తున్నారు. సో మన ఫస్ట్ చైల్డ్ బర్త్ 35 క్రాస్ అయ్యి మనము కంటే అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. ఇవి కాకుండా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ డ్రింకింగ్, సిగరెట్ స్మోకింగ్, ఈటింగ్ ఫ్యాటీ ఫుడ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే డాక్టర్ గారు, చాలామంది అవగాహన లేకుండా ఇప్పుడు లక్షణాలు అనేది ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటుంది కొంతమందికి. సో లక్షణాలని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అదేవిధంగా ఒకవేళ డౌట్ వస్తే ఇప్పుడు జనరల్గా ఫీవర్ వచ్చింది అనుకోండి, నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, బోన్స్కి సంబంధించి ఫిజియోథెరపీ ఇట్లా వెళ్తాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే మనం ఎవరి దగ్గరికి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి? మంచి ప్రశ్నమ్మా. ఇప్పుడు మనకి రొమ్ము క్యాన్సర్కి సంబంధించి మెయిన్గా మనకు చూసినట్టయితే లక్షణాలు ఏంటి, నేను చెప్పినట్టయితే ముందు మనకు ఈ పెయిన్లెస్ లంప్ అంటే రొమ్ములో నొప్పి లేకుండా ఒక గడ్డ ఫామ్ అవుతుంది. మనం చాలా వరకు కొవ్వు గడ్డ లాగానే అనుకుంటాం, అది మనకు ఎటువంటి నొప్పి ఉండదు, దానివల్ల ఎటువంటి మార్పులు ఉండవు, కానీ క్రమేపీ సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనకంటే ఆల్మోస్ట్ ఒక 10% మాత్రమే మహిళలు మనకు ఎర్లీ స్టేజ్లో వస్తారు. చాలా వరకు మనకు సైజ్ పెరుగుతుందని తెలిసే టైం వరకు అది ఆల్రెడీ చంకలో మిగతా భాగంలో స్ప్రెడ్ అవుతుంది. సో స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్లో నొప్పి లేకుండా ఒక కంతి ఫామ్ అవడము, అది మెల్లిగా మనకు సైజ్ పెరగడం అనేది మనం నోటీస్ చేయవచ్చు. అది కాకుండా కొంతమంది మహిళల్లో మనకు రొమ్ము నుంచి పాలు ఎక్కడి నుంచి అయితే వస్తాయో ఆ ఏరియా నుంచి బ్లడ్ రావడము, ఆ ఏరియా నుంచి వైటిష్ డిశ్చార్జ్ అంటే నీరులాగా కారడము కూడా మనకు రొమ్ము క్యాన్సర్కి సంబంధించి ఒక సంకేతంగా మనం భావించవచ్చు. అది కాకుండా మనకు రొమ్ము క్యాన్సర్ కొద్దిగా ముదిరినట్టయితే అంటే కొంచెం 3rd స్టేజ్కి అట్లా వెళ్ళినట్టయితే అది మనకు లింఫ్ నోడ్స్ అని ఒక వ్యవస్థ ఉంటుందండి. సో అక్కడి నుంచి మనకు నీరు అనేది ఆ వ్యవస్థ ద్వారా ఈ చంక కానీ లేకపోతే మిగతా ఈ నెక్ కానీ మనకు ఆ గడ్డల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా మనకు రొమ్ము క్యాన్సర్లో వన్ ఆఫ్ ద మనకు సైన్ లాగా తీసుకోవచ్చు. అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే మనకు 4th స్టేజ్ వెళ్ళింది, రొమ్ము క్యాన్సర్ని మనం నెగ్లెక్ట్ చేసాము, అది వేరే బాడీ పార్ట్స్కి స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయినప్పుడు మనకు ఎలాంటి లక్షణాలతో ఉంటుంది, మనకు బోన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు ఒక దగ్గరే నొప్పి రావడం, ఆ నొప్పి మీరు ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆగిపోయి మళ్ళీ ట్యాబ్లెట్ ఆ ఎఫెక్ట్ పోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవ్వడము, ఇది మనకు అడ్వాన్స్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్లో చూడవచ్చు. అలానే చాలా వరకు మనకు అడ్వాన్స్ స్టేజ్ ఇండియాలో ఓల్డ్ ఏజ్ ఫీమేల్స్లో చాలా వరకు మనకు నడుము నొప్పి అని కామన్గా అనుకొని దాన్ని పక్కకు పెట్టేస్తూ ఉంటారు. బట్ ఆ నడుము నొప్పి కొంచెం తీవ్రత పెరిగిన తర్వాత మనం అది 4th స్టేజ్ క్యాన్సర్లో మన దగ్గరికి ప్రజెంట్ అవుతారు. ఇది కాకుండా మనకు ఊపిరితిత్తులకు స్ప్రెడ్ అయినప్పుడు దగ్గుతో ప్రజెంట్ అవ్వడము, బ్రెయిన్కి స్ప్రెడ్ అయినప్పుడు మనకు ఫిట్స్ రావడము, పారాలిసిస్ రావడము, ఇలా అడ్వాన్స్ స్టేజ్ స్ప్రెడ్ అయిన తర్వాత మనకు ఆ స్ప్రెడ్ అయిన సైట్ని బట్టి ఆ లక్షణాలతో మనము బ్రెస్ట్ క్యాన్సర్ ప్రజెంట్ అవ్వచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు అందరికీ బ్లడ్ క్యాన్సర్ గురించి తెలుసు, గొంతు క్యాన్సర్ గురించి ఇలా. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన ఒక పేషెంట్ జీవితకాలం ఎంత ఉంటుంది, మనం ఎంత ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అయితే ఎలా ఉంటుంది, దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా? బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఒకవేళ మనం డిటెక్ట్ చేసినట్టయితే ఫస్ట్ మనం వెళ్ళవలసింది ఒక ఆంకాలజిస్ట్ దగ్గర, ప్రిఫరబ్లీ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఆర్ రేడియేషన్ ఆర్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఏ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు మనకు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒకవేళ డౌట్ఫుల్గా అనిపిస్తే మ్యామోగ్రఫీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ మ్యామోగ్రఫీలో మనకు రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా, అసలు బయాప్సీ చేయించాలా వద్దా అనేది ఆ టెస్ట్ ద్వారా మనకు ఒక అవగాహన వస్తుంది. ఒకవేళ బయాప్సీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే రొమ్ములో గడ్డ కొంచెం సస్పిషియస్గా ఉంది అంటే అప్పుడు మనం బయాప్సీ చేసి ఆ బయాప్సీని అండ్ ఒక ముక్క తీసి పంపిస్తారు. తీసి టెస్టింగ్కి పంపించిన తర్వాత మనం దాన్ని ఫర్దర్గా స్టేజింగ్ కోసం అని చూస్తాము. సో మనకు అవగాహన కోసము ఖచ్చితంగా మీరు కలవాల్సింది ఆంకాలజిస్ట్ని. మనం జనరల్ ఫిజిషియన్స్ని కానీ లేకపోతే మిగతా డాక్టర్స్ని కలవడం కన్నా ఆంకాలజిస్ట్ని కలిస్తే మనకు స్టేజింగ్ కానీ మిగతా వర్కప్ కానీ తొందరగా అయ్యి టైం సేవ్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్ చికిత్సకి అత్యాధునిక చికిత్సలు అవైలబుల్లో ఉన్నాయి కదా. సో ఇప్పుడు టార్గెట్ థెరపీ అని, ఇమ్యూనోథెరపీ అని, మోమోథెరపీ అని చెప్పేసి, సో వీటిలో ఏది సజెస్ట్ చేస్తారు, ఎక్కువగా ఏది ట్రీట్మెంట్ మనకి పేషెంట్ త్వరగా రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకు రొమ్ము క్యాన్సర్కి సంబంధించి చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చాయి మనకు ట్రీట్మెంట్లో, సర్జికల్లో కానీ లేకపోతే మెడికల్లో కానీ రేడియేషన్లో కానీ. సో
వీటిలో ఎలా ఉంటుందంటే మనం స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ మారుతుంది. ఇప్పుడు సపోజ్ ఎర్లీ స్టేజ్లో ఉంది, మనకు స్టేజ్ 1లో డిటెక్ట్ అయింది రొమ్ము క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్లో నేను చెప్పినట్టు ముందు బయాప్సీ చేసిన తర్వాత దాంట్లో 3 రకాల పరీక్షలు చేస్తారు, ఈఆర్, పిఆర్ అండ్ హర్2ను. ఈ 3 టెస్టులు చేసిన తర్వాత దాని బేసిస్ మీద మనకు ఫస్ట్ కీమోథెరపీయా, సర్జరీయా, మన రొమ్ము సైజ్ని బట్టి మనము చూస్తాము. ఒకవేళ మనకు ఎర్లీ స్టేజ్లో ఉంది, అంటే ఫస్ట్ స్టేజ్లో ఉంది, ఒకవేళ సర్జరీకి అంటే ఒక 2 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంది, ఇంకెక్కడా స్ప్రెడ్ అవ్వలేదు, దానికోసం మనం సర్జరీ కోసం మనం చూసుకుంటాం. సర్జరీలో కూడా ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు రొమ్ము మొత్తం తీసేది, దాన్ని టోటల్ మాస్టెక్టమీ అంటారు. అంటే రొమ్ము భాగం మొత్తం తీసేసి మనకు ఆ సైడ్ రొమ్ము ఉండదు. ఇప్పుడు కొత్తగా మనకు అడ్వాన్స్మెంట్స్ చూసుకున్నట్టయితే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అని ఉంటుందన్నమాట. బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఏంటంటే మీకు రొమ్ము మొత్తము తీయకుండా ఎక్కడైతే క్యాన్సర్ మనకి ఎఫెక్ట్ అవుతుందో ఆ భాగాన్ని మాత్రం తీసి కాస్మెటికలీ మనం రీకన్స్ట్రక్ట్ చేస్తారు. అంటే మీకు నార్మల్ రొమ్ములాగానే ఉంటుంది, దాంట్లో మీకు ఎటువంటి మార్పు ఉండదు. ఇది మనకు సర్జికల్లో అడ్వాన్స్ టెక్నిక్స్. కొంచెం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మనకు కన్జర్వేషన్ సర్జరీ చేయడానికి రొమ్ము సైజ్ ఒకవేళ మనకు గడ్డ సైజ్ పెద్దగా ఉండి మనకు ఫస్ట్ ఆపరేషన్ చేయడానికి రాలేదనుకోండి, దెన్ మనం ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి గడ్డ సైజ్ని తగ్గించి దాని తర్వాత సర్జరీ చేస్తాం. కీమోథెరపీలో చూసుకుంటే మీరు ఇప్పుడు కొత్త అడ్వాన్స్మెంట్ ఏంటంటే మనకు టార్గెటెడ్ థెరపీ వచ్చింది, ఇమ్యూనోథెరపీ వచ్చింది అండ్ హార్మోనల్ థెరపీ అని వచ్చింది. సో మనం ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో కేవలం కీమోథెరపీ ఇచ్చి గడ్డ సైజు తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనకు ఒకవేళ హర్2 పాజిటివ్ ఉంటే ట్రాస్టజుమాబ్, పర్టజుమాబ్ అని కొత్త మాలిక్యూల్స్ వచ్చాయి. ఈ మాలిక్యూల్స్ మనం వాడడం ద్వారా మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇది కాకుండా ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒక సబ్సెట్ ఉంది. అంటే మనకు ఈఆర్పిఆర్, హర్2 నేను చెప్పినవన్నీ నెగిటివ్ వచ్చి వాటిల్లో మనకు కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉంటే అప్పుడు ఇమ్యూనోథెరపీ అని ఇంకొకటి ఉంటుంది. ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి మన క్యాన్సర్ ట్యూమర్ వైపు అది యాక్ట్ చేసేలా చేస్తారు. ఇది అడ్వాన్స్డ్ మనకు ఇండికేషన్ అనమాట. ఇది కూడా చేసి మనకు రొమ్ము సైజ్ తగ్గించి దాని తర్వాత సర్జరీ చేయవచ్చు. రేడియేషన్లో మనం చూసినట్టయితే ఒకప్పుడు మనకు టోటల్ బ్రెస్ట్ ఇరేడియేషన్ అని ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 4 to 5 వీక్స్ వరకు రేడియేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే యాక్సెలరేటెడ్ బ్రెస్ట్ ఇరేడియేషన్, బ్రేకీ థెరపీలో కొత్త వ్యవస్థలు వచ్చాయి మనకి. దానివల్ల మనకు రేడియేషన్ టైం కానీ టాక్సిసిటీస్ కానీ అంటే దానివల్ల వచ్చే చెడు లక్షణాలు కానీ మనం తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, చాలా వరకు ట్రీట్మెంట్ సమయంలో పేషెంట్ నడుచుకోవాల్సిన విధానం ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రీట్మెంట్ పరంగా మనం చూసుకున్నట్టయితే మొట్టమొదట మనము ఆరోగ్య వ్యవస్థ మన ఫుడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు డైటరీ మోడిఫికేషన్ అంటే వీలైనంత వరకు జంక్ ఫుడ్ తినకపోవడము, ఇంకా దాంతోపాటు మిగతా ఆల్కహాల్కి ఇంకా దాని తర్వాత సిగరెట్స్కి దూరంగా ఉండడము, ఇవి ఫస్ట్ చేయవలసింది. అది కాకుండా మనం హెల్దీ లైఫ్ స్టైల్ అంటే నార్మల్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, దాంతోపాటు ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకొని దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అట్లీస్ట్ బేసిక్ 30 minutes ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ మనము ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకునే దానికి మనకు డిఫరెన్స్ ఉంటుంది. డైట్, లైఫ్ స్టైల్ అండ్ దాంతోపాటు డాక్టర్ పైన ట్రస్ట్ చేయడం. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే డాక్టర్ కొన్ని సజెస్ట్ చేస్తారు చిన్న విషయాలు, ఆ సజెస్ట్ చేసి మనం ఓవర్లాప్ చేస్తాం. అంటే మెడిసిన్స్ టైంకి వేసుకోకపోవడము, ఇవి చేయడం వల్ల ఏమవుతుందంటే వామిటింగ్స్ కానీ మిగతా సైడ్ ఎఫెక్ట్స్తోని మనకు ఈ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ టైంకి జరగదు. సో ట్యాబ్లెట్స్ టైంకి వేసుకోవడము, ప్రాపర్గా తినడము, కొద్దిగా వాకింగ్ చేయడము సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు, మన కంట్రీలతో మిగతా కంట్రీల నుంచి మన కంట్రీతో పోల్చుకుంటే 10 మందిలో 2 క్యాన్సర్కి గురవుతున్నారు కదా. అంటే అవగాహన లేమి అనుకోవచ్చా, లేకపోతే ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది తెలియకపోవటం అనుకోవచ్చా, లేదు చాలా అపోహలు ఉంటాయి, పాలు ఇవ్వకపోవటం వల్ల కూడా తల్లులకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు. సో ఓవరాల్గా దీని గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ ఈ విషయంలో చూసినట్టయితే మనకు రొమ్ముకు సంబంధించి నేను ముందు చెప్పిన విధంగా మనకు మన లైఫ్ స్టైల్కి సంబంధించిన క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే కొలాన్ క్యాన్సర్ కానీ మనకు ఆ లైఫ్ స్టైల్ బేసిస్ అంటే మనం ఎంత ఎర్లీగా మనకు పీరియడ్స్ స్టార్ట్ అయ్యాయి, దాని తర్వాత మన పీరియడ్స్ ఎట్లా వస్తున్నాయి, దాని తర్వాత ఎప్పుడు మనం మ్యారేజ్ చేసుకున్నాం, పిల్లలు మనకి ఏ ఏజ్లో కన్నాం, ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్గా మనం పరిగణిస్తాం. అంటే మనకు ఎర్లీ ఏజ్లో 30 లోపు మనకు ఒకవేళ మన పిల్లలు పుట్టి దాని తర్వాత వాళ్ళకి మనం పాలించినట్టయితే మనం ఆల్మోస్ట్ 10 to 15% ప్రొటెక్టివ్ రిస్క్ మనకు ఆ రిస్క్ ఫ్యాక్టర్ని అది తగ్గిస్తుంది అనమాట. సో ఇలా చూసుకున్నట్టయితే ఇంకో ప్రశ్న మీరు ఏమడిగారంటే అసలుకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే మన కంట్రీలో ఎందుకు ఇట్లా అడ్వాన్స్ స్టేజ్లో కానీ లేకపోతే ట్రీట్మెంట్ కాకముందు ఆ అడ్వాన్స్ స్టేజ్లో ఎందుకు ప్రెసెంట్ అవుతుంది, దాంట్లో మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే సోషల్ స్టిగ్మా. అంటే రొమ్ములో ఒకవేళ గడ్డ నాకు కనిపించింది,
ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ పిల్లలు కానీ చెప్పరు చాలా వరకు ఏంటంటే అది క్యాన్సర్ అనే ఒక భయం, అంటే మనకు ఏదో అబ్నార్మల్గా ఉందని తెలుసు, కాకపోతే మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం అనేది ఫస్ట్ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. రెండో థింగ్ ఏంటంటే సోషల్ స్టిగ్మా. అంటే ఇప్పుడు ఒకవేళ రొమ్ము క్యాన్సర్కి సంబంధించి మనకు డిటెక్ట్ అయిందంటే చాలా వరకు వాళ్ళని దూరం పెడతారు. కాబట్టి చాలా వరకు ఏంటంటే మనకు రొమ్ము క్యాన్సర్ డిటెక్ట్ కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే డాక్టర్ని వెళ్ళి కలుస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా. కొంతమంది అది కూడా కలవకుండా వాళ్ళే సొంత చికిత్స చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా మెయిన్, మనం ఇండియా కామన్గా చూసుకున్న వాటిల్లో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సోషల్ స్టిగ్మా అనేది ఉండకూడదు. మిగతా కంట్రీస్లో చూసుకున్నట్టయితే మనకు స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా మిగతా హెల్త్ సిస్టంలో చాలా కామన్గా చేసేది. స్క్రీనింగ్ అంటే ఏంటంటే మనకు రొమ్ము క్యాన్సర్ సిమ్టమ్స్ లేకున్నా కూడా నార్మల్ పీపుల్లో మనకు మ్యామోగ్రఫీ అనేది 40 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేస్తారు, మిగతా వెస్టర్న్ కంట్రీస్లో కానీ లేకపోతే మిగతా కంట్రీస్లో కానీ. వీటి వల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే చాలా వరకు మీరు హెల్త్ చెకప్స్ అంటే ఇప్పుడు బీపీ, షుగర్, లిపిడ్ ప్రొఫైల్ ఇవి చెక్ చేసినప్పుడు ఫీమేల్స్లో ఒకవేళ మీరు 40 క్రాస్ అయిన తర్వాత మ్యామోగ్రఫీ చేశారనుకోండి, రొమ్ములో మీకు కనీసం ఇట్లా టచ్ చేస్తే డిటెక్ట్ చేయని గడ్డలు కూడా మీకు ఆ మ్యామోగ్రఫీ టెస్ట్లో మనకు బయటపడతాయి. పడ్డప్పుడు మనకు ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ చేసేయచ్చు, క్యూర్ చేసుకోవచ్చు. మన ఇండియాలో చాలా వరకు అది చేయరు. మన ఇండియాలో ఏంటంటే మనకు ఆ గడ్డ ఫామ్ అయిన తర్వాత కూడా చాలా మటుకు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సొంత చికిత్స చేస్తూ అది గడ్డ కొంచెం పెరిగిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వస్తాము. సో అవగాహన లేకపోవడము. రెండోది ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకోవాలంటే బయటపడితే సోషల్గా ప్రాబ్లం వస్తుందని ఆ భయంతో మనకు ఇలా డిలే అవుతుంది. ఓకే, మరి ఇలా మానసికంగా కుంగిపోయే వారికి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయా డాక్టర్ గారు? అంటే వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేయాలి? బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి మనం ఇప్పుడు ట్రీట్మెంట్కి చాలా వరకు సర్వైవర్ గ్రూప్స్ అని ఉంటాయి. అంటే మీరు చాలా వరకు వెబ్సైట్స్లో చూసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఇనిషియేటివ్ కానీ లేకపోతే సహయోగ్ సైట్స్, ఇంకా డిఫరెంట్ క్యాన్సర్ సర్వైవర్ గ్రూప్స్ ఇండియాలో ఉన్నాయి. మనము దానికి సంబంధించిన వెబ్సైట్ డీటెయిల్ మీరు ఒక్కసారి బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ ఇన్ ఇండియా తీసుకుంటే మనకు అట్లీస్ట్ 2 or 3 సైట్స్ వస్తాయి. వీటి గ్రూప్స్లో మనం జాయిన్ అయితే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనలాగా ఒకవేళ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎంతవరకు సర్వైవ్ అయ్యారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాంటి మార్పు వచ్చింది. రెండోది మీరు చూసుకున్నట్టయితే చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్లో పేషెంట్స్లో అడిగే కామన్ ప్రశ్న, ఒకవేళ జుట్టు పోతే మళ్ళీ వస్తుందా లేదా. సో మీరు వస్తుంది అని చెప్తే దానికన్నా మీకు ఎవరైనా ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ జుట్టు మళ్ళీ నార్మల్ అయ్యి వాళ్ళు నార్మల్గా ఉన్నారు, వాళ్ళ నార్మల్గా కాస్మెటిక్గా నార్మల్గా అయిపోయారని చెప్పేసి వాళ్ళని చూస్తే వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. అదొకటే కాకుండా వాళ్ళు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకొని కూడా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నారు అంటే మీకు ఒక సార్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్, మెంటల్గా చాలా మీరు బెటర్గా ఫీల్ అవుతారు అండ్ ట్రీట్మెంట్ కూడా మీరు కోఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవల్స్ గ్రూప్, క్యాన్సర్ ఇనిషియేటివ్ ఈ వెబ్సైట్స్లో మనకు దానికి సంబంధించి మన నియరెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవల్ గ్రూప్కి మీరు వెళ్ళి అటాచ్ అయితే బాగుంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు థైరాయిడ్, షుగర్ లాంటివి వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ రొమ్ము క్యాన్సర్ అనేది కూడా అలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రొమ్ము క్యాన్సర్ అనేది మనకు ఇండియాలో కామన్ క్యాన్సర్గా చెప్తాం కదా, దీంట్లో మనకి ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా వరకు మనకు హెరిడిటరీ క్యాన్సర్స్ అని ఉంటాయి. అంటే మన మదర్కి వస్తే మనకి రిస్క్ ఉంటుంది, మనకు వస్తే మన పిల్లలకి రిస్క్ ఉంటుంది. దాంట్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యాన్సర్. మనకు 2 జీన్స్ ఉంటాయి, BRCA1 అండ్ BRCA2. ఈ జీన్స్ వల్ల మనకు ఆ క్యాన్సర్స్ అదొక రొమ్ము క్యాన్సర్ అని కాకుండా ఓవేరియన్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు ఇప్పుడు మేము ఆంకాలజిస్ట్గా చూసినట్టయితే ప్రతి ఒక్క బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి ఈ BRCA టెస్టింగ్ అనేది ఖచ్చితంగా అడ్వైస్ చేస్తాము. వీటి వల్ల మనకి ఏం తెలుస్తుందంటే మన పిల్లలకి ఒకవేళ మనకు ఈ మ్యూటేషన్ ఉంది అనుకోండి, మన పిల్లలకి కూడా మనం ఎర్లీ ఏజ్ నుంచి స్క్రీనింగ్ పద్ధతి అనేది ఇంప్లిమెంట్ చేసి వాళ్ళని ఒక 25 years నుంచి మనం ట్రైన్ చేస్తాం అన్నమాట. సో ఈ రొమ్ము క్యాన్సర్ సంబంధించి జెనెటిక్ టెస్టింగ్ మేము చూసినట్టయితే చాలా వరకు ఒక 30 to 40% ఆఫ్ ద పేషెంట్స్ దీనికి సంబంధించి మీ మ్యూటేషన్ పాజిటివ్గా చూస్తున్నాం. అంటే మన ఇండియాలో కూడా ఈ వంశపారంపర్యంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ఉంది. ఓకే డాక్టర్ గారు, ఒక్కసారి క్యాన్సర్ వచ్చింది అంటే అది పోదు, ఇంకా అది ప్రాణాంతకమైన వ్యాధి అని చాలామంది బలంగా నమ్ముతూ ఉంటారు. కానీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఉద్యోగాలు లేకపోతే ఇంట్లో పనులు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మిగతా క్యాన్సర్ లాగానే మనం ఒకవేళ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసినట్టయితే ఆల్మోస్ట్ మనం క్యూర్ చేయొచ్చు. అంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా మనం డిటెక్ట్ చేసామంటే స్క్రీనింగ్లో డిటెక్ట్ చేసామనుకోండి, చిన్న సర్జరీ చేసి మనం దాని తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అరికట్టవచ్చు. మీకు దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఒకవేళ స్టేజ్ 2లో డిటెక్ట్ అయింది, స్టేజ్ 3లో డిటెక్ట్ అయింది, అప్పుడు కూడా మీరు కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ తీసుకున్నట్టయితే మనకు సర్వైవల్ అనేది చాలా బాగుంటుంది. అంటే మనం దీని తర్వాత కూడా ఆల్మోస్ట్ క్యాన్సర్ లేకుండా మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఉండొచ్చు. 4th స్టేజ్ క్యాన్సర్కి మాత్రము మనకు బ్రెస్ట్ క్యాన్సర్లో కొంచెం సర్వైవల్ అనేది తగ్గుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా మళ్ళీ 4th స్టేజ్లో కూడా హార్మోన్ పాజిటివ్ ట్యూమర్స్ అని ఉంటాయి. అంటే ఈఆర్పిఆర్ అని నేను చెప్పాను కదా, అవి 2 పాజిటివ్ వస్తే హార్మోన్ పాజిటివ్ ట్యూమర్స్ అంటారు. వాటిల్లో కూడా మనము 10 to 15 ఇయర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ 4th స్టేజ్ డిటెక్ట్ అయినా కూడా సర్వైవ్ అయిన వాళ్ళని చూసాము. సో సర్వైవల్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్లో చాలా బాగుంటుంది, ప్రొవైడెడ్ మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకొని దాని తర్వాత డాక్టర్ దగ్గర ఫాలో అప్ అయ్యి, ఒకవేళ మనం ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మనం ఎగ్జామినేషన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా వస్తే డాక్టర్ని వెంటనే ఇన్ఫామ్ చేస్తే మనకు సర్వైవల్ అనేది బాగుంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు ఉండవు. చాలా వరకు ఏంటంటే మనం చూసినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి జుట్టు అనేది రాలిపోతుంది. దానివల్ల చాలా వరకు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతారు. నాకు మళ్ళీ జుట్టు వస్తుందని, మిగతా మామూలుగా నార్మల్ పర్సన్ లాగా ఉంటానని ఒక డౌట్ ఉంటుంది. అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ఈ కీమోథెరపీ సంబంధించి ఏదైతే జుట్టు అనేది రాలిపోవడం అనేది దట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్ అండ్ రివర్సిబుల్. సో మీరు ఒక ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వితిన్ 3 months మీ హెయిర్ అనేది మళ్ళీ నార్మల్ అవుతుంది, నార్మల్ హెయిర్ గ్రో అవుతుంది. తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ నార్మల్ అవుతుంది, యాక్టివ్గా వాళ్ళు ఫిజికల్గా మిగతా అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. మిగతా నార్మల్ లైఫ్ స్టైల్కి వాళ్ళు ఒక 3 to 4 months తర్వాత వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే డాక్టర్ గారు, చాలామంది మనకి కణుతులు వస్తాయి, అన్ని కణుతుల్ని గడ్డల్ని మనం క్యాన్సర్గా భావించవచ్చా? క్యాన్సర్లో మనకు నేను ముందు చెప్పిన విధంగా మనకు బ్రెస్ట్ క్యాన్సర్లో చూసుకున్నట్టయితే ఆపోజిట్ ఉంటుంది. నార్మల్గా మనకు పెయిన్ఫుల్ గడ్డలు ఎప్పుడూ బ్రెస్ట్ క్యాన్సర్కి అవకాశం తక్కువ. దాంట్లో కూడా ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ ఒక సబ్ టైప్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద లంప్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ ట్యూమర్స్ మనం చూసుకున్నట్టయితే పెయిన్లెస్ ఉంటాయి. సో మనకు కొన్ని కణుతులు ఏంటంటే కొవ్వుకు సంబంధించిన కణుతులు ఉంటాయి, మనకు ఫైబ్రోడినోమా అంటాము. అవి ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో మీరు ఎలా తెలుసుకోవాలి ఇది బ్రెస్ట్ క్యాన్సరా లేకపోతే ఆ కణిత అని తెలుసుకుంటే ఎలా తెలుసుకుంటామంటే మ్యామోగ్రఫీ అనేది చేయిస్తాం. మ్యామోగ్రఫీలో మనకు ఆ సైజ్ని బట్టి, క్యాల్సిఫికేషన్ ప్యాటర్న్ని బట్టి, మిగతా ఆ చూడడానికి ఎలా ఉంది ఎక్స్రేలో దాన్ని బట్టి, అల్ట్రాసౌండ్ని బట్టి మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు. దీంట్లో మనకు బైరాయిడ్ స్కోరింగ్ అని ఇస్తారు. బైరాయిడ్ స్కోరింగ్ మనకు స్కోర్ 4, 5, 6 ఈ స్కోర్స్లో మనం ఉంటే మనకు రొమ్ము క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. అంటే బయాప్సీ చేయించాలి, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బైరాయిడ్స్ మనకు 0, 1, 2 ఉంటే రొమ్ము క్యాన్సర్ కాకపోవచ్చు, బయాప్సీ చేయించాల్సిన అవసరం లేదు, మళ్ళీ మ్యామోగ్రఫీతో మనం ఫాలోఅప్లో పెట్టవచ్చు. సో ఈ విధంగా మనము రొమ్ము క్యాన్సరా నార్మల్ కంతే అని మనం తెలుసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, మనకి మామూలుగా ఇప్పుడు క్యాన్సర్ కణాల గురించి మనం డిసైడ్ చేసుకున్నాం మాట్లాడుకున్నాం కదా, అంటే అత్యాధునిక ట్రీట్మెంట్ ఏది అవైలబుల్లో ఉంది? ఇప్పుడు మనకి చాలా వరకు ట్రీట్మెంట్లో న్యూవర్ థెరపీస్ చూసుకున్నట్టయితే 4th స్టేజ్ క్యాన్సర్లో చాలా కొత్త మోడిఫికేషన్స్ వచ్చాయి. కొన్ని టార్గెటెడ్ థెరపీస్, దాంతోపాటు మోనోక్లోనల్ యాంటీబాడీ కాంబినేషన్స్తో మనకు కొన్ని డ్రగ్స్ వచ్చాయి. 4th స్టేజ్లో చాలా వరకు ఇప్పుడు రీసెంట్ అప్డేట్స్లో చూసుకున్నట్టయితే ఇమ్యూనోథెరపీ అనేది ఒక రోల్ ఇంతకుముందు మిగతా క్యాన్సర్స్లో ఉంది. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రిపుల్-నెగిటివ్లో కూడా వచ్చింది. ఇది కాకుండా HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో, అంటే దాంట్లో ఒక టైప్ అనమాట HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, వాటిల్లో మనకు కొత్త మాలిక్యూల్స్ వచ్చాయి, ట్రాస్టోస్మెమ్ డెరుక్స్టికాన్ కానీ లేకపోతే మిగతా ఈ మాలిక్యూల్స్ వల్ల మనకు మునుపటి కన్నా అట్లీస్ట్ ఒక 5-6 years ఎక్కువ బ్రతికే అవకాశం ఉంది 4th స్టేజ్లో కూడా. అర్లీ స్టేజ్లో ఎలాగూ మనకు మంచి ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్లో మనకు అన్ని ట్రీట్మెంట్స్ ప్రాపర్గా తీసుకుంటే అది ఎట్లాగో మనం క్యూర్ చేసుకునే అవకాశం ఉంది. సో 4th స్టేజ్లో కొత్త ట్రీట్మెంట్స్ అనేవి వచ్చాయి. ఓకే డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా చక్కగా అవగాహన, అదేవిధంగా ట్రీట్మెంట్ ఏవేవి అవైలబుల్లో ఉన్నాయో వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం. నమస్తే.